పెంచింది రేట్ పెంచారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అవును. ఎట్లా చూస్తారు? ఏం చేస్తారు మరి గరీబ్ వాళ్ళ మీద ఇది చేస్తారు. ఉన్నోళ్ళేమో ఉన్నోళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు అంతే. ఏంటంటే గరీబ్ వాళ్ళు పత్తుండైనా పెట్రోల్ నడవాలి. ఉన్నోడికి ఎంత డబ్బులైనా వాళ్ళకి ఇది ఉండదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ రోడ్లు ఎత్తున్నాము, హైవేలు ఎత్తున్నాము, కిలో 5 కిలోల బియ్యం ఇస్తున్నాం కదా, వీటి వల్ల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఎవరి కోసం ఇప్పుడు కరెక్ట్ గరీబ్ వాళ్ళ మీద భారం ఉంది కదా, ఉన్నోడికి మీద భారం ఉండదు. కాబట్టి గరీబోడే, ఉన్నోడే. ఏది గవర్నమెంట్ వచ్చినా గరీబోళ్ళు. కాంగ్రెస్ సిద్ధంగా దరిద్రము. అదే మోడీ అంటే కొద్దిగా పర్వాలేదు. అలా ఎవరికి గరీబోళ్ళకు అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన దరిద్రంగా ఉంది, వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యాట్ రూపంలో 35 రూపాయలు తీసుకుంటుంది ఒక లీటర్ వెనుక. ఎట్లా చూస్తారు అంటే తగ్గించుకునే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? మంచిదే కదా తగ్గిస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు, అంతే. ఏం చెప్పలేము మేము, దొంగ పాలన అంతే. ఆయన స్వార్థపరు, ఏం చేయాలి, వాడు అన్నదమ్ములు వాళ్ళు బతకడానికి తప్ప ఎవరు గరీబ్ వాళ్ళకు న్యాయం చేసేది. ఆయన ఏదో పథకాలు పెట్టి ఇది చేశాడు, ఏం లేదు. ఆడవాళ్ళకే సేవ్ చేస్తున్నాడు కానీ మగవాళ్ళకి ఏం లేదు.